సార్ అ వెరీ వెరీ క్రూషియల్ పార్ట్ ఆఫ్ యువర్ ఎంటైర్ జర్నీ సీతారామ శాస్త్రి గారితో మీ అనుబంధం. ఇది మీరు చెప్పేటప్పుడు మీరు ఎంత అనుబంధమో అంటే మీ గురించి చాలామంది చెప్పారు, మీరు ఎంత ఫీల్ అయ్యి మాట్లాడతారు వారి గురించి. వారితో ఫస్ట్ ఎప్పుడు కలిసారు సార్ మీరు? బ్రహ్మ అనే రాత తారుమారని నేను ఒక సినిమా సుస్మిత గారు హీరోయిన్గా చేస్తూ ప్రొడ్యూస్ చేసి త్రిపురనేని వరప్రసాద్ గారు డైరెక్ట్ చేసిన సినిమా. అది నా సెకండ్ ఫిలిం. ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఆయన సీతారామ శాస్త్రి గారికి ఒక పాట కోసం పిలిపించారు ఆఫీస్కి. ఫస్ట్ పరిచయం అది. ఎలా కనెక్ట్ అయ్యారు సార్ మీ ఇద్దరు? ఒకటి జాతీయత భావం పూర్తిగా యాక్సిడెంట్లు, అది పూర్తిగా నా బంధాలు కానీ నాకు అంత జాతీయత అది చెప్పలేను నేను. ఆయనతో తిరుగుతున్నాం కాబట్టి కొన్ని ఇందాక చెప్పాను కదా, గంధం చెట్టు కింద ఉన్న వాటికి ఆ స్మెల్ ఆటోమేటిక్గా అబ్బుద్దని. ఆయన ఫస్ట్ ఆయన నన్ను ఒక ఆఫీస్ బాయ్ అనుకున్నాడు. కొంచెం మంచినీళ్ళు టీ తెచ్చుకుంటే బాబు అని చెప్పారు. నేను అప్పటికే సిరివెన్నెల పాటలు విని అసలు పిచ్చెక్కిపోయింది. శివుడిని ముష్టోడు అంటున్నాడు, బిచ్చగాడు అంటున్నాడు, ఎవడ్రా బాబు వీడని చెప్పి అనుకున్నాం. యాక్చువల్గా మా ఊర్లో, నేను ఊర్లో ఉన్నాను సిరివెన్నెల రిలీజ్ అయ్యేటప్పుడు. ఆ తర్వాత వచ్చి అసిందేడు జాయిన్ అయితే అప్పుడు అదే తిరుగుతుండే. సో నా సూట్ కేసు దాని మీద కొట్టుకుంటా చూని వింటా రాజ్కోటి మ్యూజిక్ డైరెక్టర్ ఇస్తాను. నేను అప్పుడే ఒక 6 months 8 months అయింది. నేను అవుట్డోర్ యూనిట్లో కెమెరా లైట్ అసిస్టెంట్, కెమెరా అసిస్టెంట్గా చేసి, సెట్ బాయ్ కింద చేసి, ఎడిటింగ్ అసిస్టెంట్గా చేస్తూ, దాని తర్వాత సెన్సర్ స్క్రిప్ట్లు రాస్తూ ఈ పంచ్లో ఉంది. 1 year తర్వాత అనుకుంటా. సో ఫస్ట్ టైం ఒక రైటర్ని అంత దగ్గరగా చూడటం. సో ఇమ్మీడియట్ తీసుకొచ్చి ఆ తర్వాత అక్కడే ఉండి చేస్తూ ఉంటే, తర్వాత పాట అయిపోయిన తర్వాత ఒకసారి ఫెయిర్ చేయ అని ఆయన జనరల్గా ఆయన అలవాటు మనం ఫెయిర్ చేసుకునేంత వరకు ఉంటాడు. ఆయన ఫాస్ట్గా రాస్తారు కదా, ఆ లెటర్ పర్ఫెక్ట్గా రాశా. ఎవరు నువ్వు అన్న అంటే, నా పేరు వంశీ సార్, నేను అసిస్టెంట్ డైరెక్టర్. అవునా, సారీ నేను బాయ్ అని బల్లే. అది మా ఫస్ట్ పరిచయం. ఆ తర్వాత డైరెక్ట్గా శివకి వచ్చినప్పటికి నేను ఒక 4 సినిమాలు చేశాను కాబట్టి శివనాగేశ్వరరావు శాస్త్రి గారు వచ్చారు. కూర్చో అక్కడ శాస్త్రి గారితో పాటు ఉండి, అన్నీ ఏం కావాలో చూడు అంటే మొత్తం నైట్ అంతా రాస్తాం కదా. సో అక్కడే ఆయనతో కూర్చొని అలా నెమ్మదిగా మాటలు కలిసి, ఆ తర్వాత మెడ్రాసు ఆయన ఇంటికి వెళ్ళి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో ఆఫీస్లోను, అన్నపూర్ణ స్టూడియోస్లోను, మెడ్రాస్లో అన్నపూర్ణ స్టూడియో ఆఫీస్లోను ఆ పాటలన్నిటికీ ఉన్నా. అక్కడి నుంచి ఇంకా ఆయనకు ఒక తొక్కంత అరే అదొక అదృష్టం, అదొక గొప్ప జీవితంలో దొరికిన మహా అదృష్టం. అద్భుతం అసలు. కానీ సార్ మీ సాహిత్యం పట్ల మీకుండే సహజమైన అభిరుచి మీరు గురువుగారు అనే వర్మగారికి కానీ ఇతరులకు కానీ భిన్నంగా ఉంది. ఇట్స్ వెరీ యూనిక్. ఎటో వెళ్ళిపోయి వర్మగారికి అంతంలో నీ నవ్వు చెప్పింది నాలో అద్భుతం అసలు. ఇన్నాళ్ళలో ట్యూన్ కానీ లిరిక్స్ కానీ ఆర్డి బర్మన్ గారి ట్యూన్, లిరిక్స్ శాస్త్రం. రాముగారు మామూలుది కాదు. ఓ నవీన కానీ, అమ్మ బ్రహ్మదేవుడు కానీ సూపర్బ్ అసలు. జామురాత్రి అవును. సో ఆయన దగ్గర నుంచి వచ్చిన రెసిడ్యూ, నేను ఐఎమ్ నాట్ బీయింగ్ మోడెస్ట్, ఐఎమ్ టెలింగ్ యూ. ఆయన దగ్గర పడకపోతే ఆ షేప్ అప్ అయ్యేది కాదు. అది అంటే ఎటో వెళ్ళిపోయింది మనసు, లేకపోతే ఈ వేళలో నువ్వేం చేస్తూ ఉంటావు చాలా ఈజీ క్వశ్చన్. అందరి మనసులో ఉండే ప్రేమించుకునే వాళ్ళందరికీ అదే ఉంటుంది, ఏం చేస్తుంటారు ఇప్పుడు అని. సో శాస్త్రి గారు 100% శాస్త్రి మొత్తం ఐ మీన్ ఇట్స్ ఎంత క్వాంటిఫై చేసినా అది ఒక నంబర్ మాత్రమే. ఎన్ని పాటలు రాసుంటారు? 85 పాటలు. 85 పాటలు. ఇట్స్ లాంగ్ జర్నీ అయితే ఆయనతోటి. 85 పాటలు రిలీజ్ అయ్యాయి. ఒక్కొక్క పాటకి 6-7 వర్షన్స్ అన్నారు. మినిమం 30 వెర్షన్స్ రాసిన కూడా ఉన్నాయి. అబ్బా, ఏ పాట సార్ అది? అలనాటి రామబాబు రాసేసారు. అలనాటి పేరుకో అన్నారు. ఈ నిన్నే పెళ్ళాడతలో ఎవరు రాశారు సార్ మీకు? అంటే అన్ని పాటలు ఒక్క పాట సుద్దాల అశోక్ తేజ రాశాడు, ఆ చిక్ తారా అన్నది. మిగతా సూపర్ సాంగ్. చిత్రామ్మ, హరిహరన్న చిత్రామ్మ, గుండెల్లో నీ ధ్యానం, అది రేటి పెదవుల్ని బతిమాలుతున్నాను. బో
సార్ వాట్ అబౌట్ దిస్ సాంగ్ అసలేం గుర్తుకురాదు నా కళ్ళలోన. రాజా గారు సీతారామ శాస్త్రి గారి మ్యాజిక్. అది బీట్కి ముందు వస్తుంది, అవును. అసలేం గుర్తుకురాదు. కదా ఆయన చాలా పాటలు అలాగే వస్తాయి. మీరు అబ్జర్వ్ చేస్తారు రాజా గారు ఈ స్టార్టెడ్ ఆఫ్ బీట్ ఎర్లీ బీట్కి తోటి స్టార్ట్ చేయటం అనేది. అవును, మీకు సంగీతం మీద కూడా అవగాహన ఉండాలి. లేదు, లేదు, ఓన్లీ ఇవన్నీ క్యాచ్ చేయడం అంతే, వాసన అంతే, అక్కడెక్కడ వింటుంటే పట్టుకోవడం తప్ప. అండ్ చాలా వరకు శాస్త్రి గారు రాసిన తర్వాత ట్యూన్ అయ్యేవా సార్? కొన్ని శాస్త్రి గారు రాసిన తర్వాత కొన్ని ట్యూన్స్కి